హైదరాబాద్ లో ఇవాళ కూడా ఐటీ సోదాలు జరిగాయి. దిల్ రాజు నివాసంలో సుదీర్ఘంగా తనిఖీలు చేసిన ఐటీ అధికారులు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఐటీ సోదాలు ముగిసిన తర్వాత దిల్ రాజును శ్రీనగర్ కాలనీలోని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కార్యాలయానికి తరలించారు. దిల్ రాజు ప్రొడక్షన్స్ కార్యాలయాల్లోనూ సోదాలు నిర్వహించారు. 2 ఏళ్లుగా నిర్మించిన చిత్రాల వ్యయం, ఆదాయాలపై ఆరా తీశారు. అలాగే టాలీవుడ్ కు చెందిన పలువురు సినీ నిర్మాతల ఇళ్లు, కార్యాలయాల్లో వరుసగా ఐటీ సోదాలు జరిగాయి. దిల్ రాజు ఇల్లు, కార్యాలయాల్లో 3వ రోజు కూడా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, చెప్పండి, ఐటీ సోదాల్లో ఏ అంశాలు వెలుగులోకి వస్తున్నాయి, పూర్తి వివరాలు. 4వ రోజు కూడా ఇప్పటికే కొంత టాలీవుడ్ ప్రముఖుల ఇళ్లలో కొన్ని ప్రదేశాల్లో సోదాలు ముగిసినప్పటికీ కూడా దిల్ రాజు ఇంట్లో కూడా ముగిశాయి. మరోవైపు కార్యాలయంలో మాత్రం 4వ రోజు ఇంకా సోదాలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సోదాల్లో భాగంగా ఇప్పటి వరకు కొన్ని కీలకమైనటువంటి పత్రాలను స్వాధీనం చేసుకోవడం జరిగింది. గడిచినటువంటి 5 ఏళ్లలో వీళ్ళు కట్టినటువంటి ఇన్కమ్ ట్యాక్స్, ఈ పన్నులు ఏ విధంగా చెల్లించారు, వీళ్ళకి వచ్చినటువంటి ఆదాయం ఎంత అనేటువంటి అంశాలన్నింటిపైన కూడా ఐటీ శాఖ సుదీర్ఘంగా విచారణ చేస్తుంది. ఈ రోజు రాత్రికి విచారణ ముగిసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఉదయం ఐటీ శాఖ అధికారులు దిల్ రాజు ఇంట్లో సోదాలు ముగిసిన తర్వాత స్వయంగా దిల్ రాజు నేరుగా వారి వాహనంలోనే వారి కార్యాలయానికి శ్రీనగర్ కాలనీలో ఉన్నటువంటి ఎస్వి క్రియేషన్స్ కూడా తరలించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు సోదాలు చేస్తూ ఉన్నారు. మరోవైపు ఇప్పటి వరకు సోదాల్లో దొరికినటువంటి కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన వెరిఫై చేస్తున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ ప్రవీణ్.